శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. 5/9/2024 గురువారం పంచాంగం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. తిథి విధియ. ఈరోజు మధ్యాహ్నం 12:21 దాకా, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉదయం 6:14 దాకా, తదుపరి హస్త. ఈరోజు యోగం శుభయోగం, కౌలవ కరణం. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:18 దాకా, యమగండం ఉదయం 6:06 నుండి 7:38 దాకా, వర్జ్యం మధ్యాహ్నం 3:45 నుండి 5:34 దాకా, దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:01 దాకా, మరియు మధ్యాహ్నం 3:06 నుండి 3:55 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:30 నుండి 5:18 దాకా. అమృత కాలం తెల్లవారుజాము 2:37 నుండి 4:26 దాకా. అభిజిత్ ముహూర్తం 11:50 నుండి 12:39 దాకా. ఈ వర్జ్యం దుర్ముహూర్తం కార్యక్రమాలు యమగండ కాలాల్లో ఎటువంటి ముఖ్యమైన పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది. అలాగే అమృత కాలంలో అమృత సేవనం, ఔషధ సేవనం చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అభిజిత్ కాలంలో ఎటువంటి శుభకార్యాలైనా, ప్రయాణాలైనా చక్కగా చేయవచ్చు. ఈరోజు మనం తాళాబలాన్ని గమనిస్తే కనుక, నక్షత్రం కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. ఈరోజు కొంచెం ప్రయత్నపూర్వకంగా ఏమైనా శుభకార్యాలు చేసి వస్తే కనుక, ఆకుకూరలు దానం చేస్తే కనుక ప్రయత్న ఫలితం జరుగుతుందని చెప్పవచ్చు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళకి పరమ మిత్రధార అవుతుంది. కొంచెం చిన్నపాటి ప్రయత్నం చేయటం వల్ల ఫలితాలు బాగుంటాయని చెప్పవచ్చు. చివరిలో ఆర్థిక లాభాలు ఉంటాయి. మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి మిత్రధార అవుతుంది. చాలా శుభప్రదం. సర్వ కార్యక్రమాల్లో కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు ఈ మంచి ఫలితాలు చేసుకోవచ్చు. ఆరుద్ర, స్వాతి, శతభిషం వాళ్ళకి నైధన తార అవటం వలన మీరు ఈరోజు సంపూర్ణంగా విడిచిపెట్టడం మంచిది. ఎందుకంటే ఎటువంటి ముఖ్యమైన పనులు కూడా నైధన తారలో చేయకుండా ఉంటే మంచిది. అనవసర ఖర్చు, అపమృత్యు దోషాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు అత్యవసర పరిస్థితిలో చేయవలసి వస్తే కనుక నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేస్తే కనుక దోష పరిహారం జరుగుతుంది. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళ సాధన తార అవటం వలన అన్ని రకాల పనుల్లో సాధన అవుతుంది. సాధించవద్ద శుభప్రదంగా ఉంటుంది. కార్యసిద్ధి కూడా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ప్రత్యక్ తార. ఇది అంత మంచిది. ముఖ్యంగా 4వ పాదం వారికి అసలు మంచిది కాదు. 4వ పాదంలో ముఖ్యంగా వ్యాపార సంబంధమైన వృత్తి వ్యాపారాలు వీటికి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఈ పనులు చేయకుండా ఉంటే మంచిది. అత్యవసర పరిస్థితులు చేయవలసి వస్తే కనుక ఉప్పును దానం చేస్తే కనుక కొంచెం గ్రహశాంతి జరుగుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళకి క్షేమధార అవుతుంది. కాబట్టి ఇది శుభప్రదమైంది. ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అశ్విని, మఖ, మూల నక్షత్రాల వాళ్ళకి విపత్తార. కొంచెం విభేదాలు, కనిపించిన కార్యక్రమంలో చిన్నపాటి అడ్డంకులు కలుగుతాయి. కాబట్టి ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభింపదలుచుకుంటే ముందు బెల్లం దానం చేసి చేయటం వలన కొంచెం దోష పరిహారం జరుగుతుందని చెప్పవచ్చు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ వాళ్ళకి సంపత్తార అవుతుంది. శుభప్రదం. ఆర్థిక వ్యవహారాలకి, వ్యాపార లావాదేవీలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు గురువారం, గురువు ఆరాధన, గురుగ్రహ స్తోత్ర పారాయణ చేయడం, నవగ్రహాల్లో దేవానాంచ ఋషీనాంచ గురువు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే గురు స్తోత్రాన్ని సాధన చేయటం వల్ల కూడా అత్యుత్తమమైన ఫలితాలు కలుగుతారు. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈరోజు ముఖ్యంగా మీరు పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు చంద్రబలం కలిగే రాశులు కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనురాశి, మకర రాశి, మీన, వృషభ, మిథున అండ్ కర్కాటక రాశి వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. కుంభరాశి వారు ఉత్తమ చంద్ర దోషం కలిగి ఉన్నారు. కాబట్టి వీరు ముఖ్యంగా ఎటువంటి పనులు కానీ చేయకుండా ఉంటే మంచిది. వీలైనంత వరకు ప్రయాణాలకు కూడా అంత మంచిది కాదు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. ఈ మంచిది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం కోసం మా ఛానల్ని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.